కూతురు పెళ్లి పెరుమాళ్ కోసం. అది తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం దగ్గరున్న ఓ చిన్న పల్లెటూరు. అక్కడ పెయింటింగ్ని జీవనోపాధిగా చేసుకొని జీవించే ఓ పెయింటర్ ఉండేవాడు. అతడికి పెళ్లి కావలసిన కూతురు ఉండేది. బిఏ డిగ్రీ మాత్రమే చదివిన ఆ అమ్మాయి అందం కూడా అంతంత మాత్రమే. ఆయన పెద్ద మొత్తంలో జీతం తీస్తున్న ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చారు. పెళ్లి కూతురు ఆమె తల్లి వచ్చిన సంబంధాల పట్ల ఆసక్తి ప్రసరించిన పెయింటర్ ఒప్పుకోలేదు. వయసు అవుతోంది, మీరు బిడ్డకి పెళ్లి చేయాలని ఉన్నారా లేదా అని భర్తని గట్టిగా అడిగింది పెయింటర్ భార్య. అతడు నవ్వి ఊరుకున్నాడు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పంపించేస్తున్నాడన్న విషయం తెలిసి బంధువులు అతన్ని తిట్టిపోశారు. అయినా అతడు పట్టించుకోలేదు. చివరికి మిత్రుల ద్వారా తిరుపతి నుంచి ఓ సంబంధం వచ్చింది. పెళ్లి కుమారుడు చిన్న వ్యాపారి, ఆదాయం అంతంత మాత్రమే. అయినా దానికి వెంటనే అంగీకరించాడు పెయింటర్. ఆశ్చర్యపోయారు పెయింటర్ కుటుంబ సభ్యులు. ఇక్కడ పెళ్లి కుమారులు దొరకరా? 10 గంటలకు పైగా ప్రయాణం, దూరం ఉన్న తిరుపతి సంబంధం చేసుకుంటున్నాడు అని బంధువులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెయింటర్ ఎవరి మాటలకి స్పందించలేదు. పెళ్లి పనుల్లో పడ్డాడు. పెళ్లి కూడా తిరుపతిలోనే పెట్టుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అమ్మగారి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నామనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ పెళ్లి కూతురు తండ్రిని ఇలా అడిగింది. నాన్న, మన రామేశ్వరం పక్కనే ఎన్నో మంచి మంచి సంబంధాలు వచ్చాయి. వాటికి నువ్వు ఒప్పుకోలేదు. రాష్ట్రం కాని రాష్ట్రం, పరిచయం లేని ప్రాంతం, దూరభారం, తెలియని భాష. అయినా ఈ కొంత సంబంధానికి సుముఖత చూపావు. కారణం ఏమి అని ఎదురుగా కనిపిస్తున్న శేషాచలం కొండల్ని చూపిస్తూ ఇలా చెప్పాడు అతడు. ఏడాదికి ఒకసారైనా పెరుమాళ్ని చూడాలని ఉంటుంది నాకు. అయితే నోట్లోకి 4 ఏళ్లు పోయే సంపాదన నాది. ఆ సంపద కోసమే నా సమయం అంతా సరిపోయేది ఉన్నా ఊరు వదిలేదానికి కుదిరేది కాదు. స్వామివారి దర్శన భాగ్యం వాయిదాలు పడేది. కూతురైన నువ్వు తిరుపతిలో ఉంటే నిన్ను చూడాలని అనిపించేటప్పుడల్లా తిరుపతికి వస్తాము. అలాగైనా అప్పుడప్పుడు స్వామి దర్శన భాగ్యం చేసుకోవచ్చని నా ఆశ. అందుకే ఈ సంబంధం ఒప్పుకున్నాను అని తండ్రికి స్వామివారి పట్ల ఉన్న భక్తికి ఆశ్చర్యపోయింది పెళ్లి కూతురు. అక్కడే ఉన్న బంధుమిత్రులందరూ శేషాచలం కొండల వైపు తిరిగి గోవింద అని పలికారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.